అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సినీ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో 3 ఏళ్ల క్రితం ఎర్రచందనం స్మగ్లర్ల ఆధిపత్య నేపథ్యంలో రూపొందించిన పుష్ప 1 తగ్గేదేలే అన్నటువంటి డైలాగ్ ఈ రోజు కూడా ప్రతి ఒక్కరి నోట కూడా నాంతా ఉంది. 3 ఏళ్లుగా పుష్ప 2 వీక్షించాలన్నటువంటి వీక్షకులందరూ కూడాను గత రాత్ర బెనిఫిట్ షోకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించినటువంటి 900 రూపాయల టికెట్ను కూడా తక్కువ అని చూసి ఈరోజు సినిమా మాత్రం టాక్ ఆఫ్ ది మూవీగా తెలుగు చలనచిత్ర రంగంలో ఒక మాస్ ఫాలోయింగ్తో ఇంతగా తెరకెక్కించినట్టు పుష్ప 2 ఈరోజు అల్లు అరవింద్ నటనకు మాత్రం ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులు అవుతున్నారు. యూత్ ఈరోజు ఐకాన్గా ఈ ఎర్రచంద్రం స్మగ్లర్లో ఆధిపత్యంలో భాగంగా తనదంటూ ఒక ముద్ర వేసుకొని ఏదైతే చివరు అంటే తొలి పుష్ప 1లో మాత్రం చివరకు ఒక అటవీ శాఖ ఉన్నతాధికారితో బన్వర్లాల్ షెకావత్తో పెట్టుకున్నటువంటి నేతృత్వం 2వ ఎపిసోడ్లో ఎలా చూపించారు, ఇది చూసినటువంటి వీక్షకులు ఎటువంటి ఆనందం పొందుతారన్న విషయం ప్రస్తుతం మాత్రం సరస్వతి థియేటర్ ఉన్న చూస్తే కనుక అచ్చంగా అల్లు అర్జున్ని తలపించే విధంగా పుష్ప 2ను కూడా ఇక్కడ చూపించారు. వాళ్ళ ఆనందానికి కూడా అవధులు లేవు. ప్రస్తుతం మాత్రం ఆ రూపం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు ఎలాగుంది సినిమా 3 ఏళ్ళు మీ నిరీక్షణలో మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఈ రోజు మూవీ వచ్చిందా? వచ్చిందేనా? ఎలా వచ్చింది? మూవీ చాలా బాగా వచ్చిందన్న. పుష్ప అంటే చూస్తే కనుక ఈ వేషధారణ వేయాలని నీ ఆకాంక్ష, లేకపోతే మీ అభిమాన నటుడు ఆ వేషధారణ ఉన్నటువంటి ఆశ? మా అభిమానం సార్, అదంతా మా అభిమానం. బండి మీద ప్రేమ మా చెప్పలేము అసలు. బండి మీద ఉంది మాకు ఎంతకన్నా సపోర్ట్ చేస్తాం. మా వెంకన్న, నవీన్ అని, టైకొండ సీన్ అని మాకు చాలా సపోర్ట్ చేశారు. లేకపోతే మరి ఈ గెటప్ కూడా వేయలేనేమో ఈ వెంకన్న లేకపోతే. ఇతనికి ఎప్పుడు నా సపోర్ట్ మాత్రం ఉంటుంది. కానీ నాకు ఒక డ్రీమ్ ఉండేది బండి అన్న కలరనేసి. ఈ తొందరలో నెరవేరాలని కోరుకుంటున్నాను. చూస్తే కనుక నిన్న బెనిఫిట్ షో చూస్తే కనుక 80 దేశాల్లో ఏకకాలంలో 1400 థియేటర్లు ప్రదర్శించారు. తెలుగు సినిమా రంగంలో ఫస్ట్ టైం ఇంతలా ఆదరాభిమానం పొంది సినిమా ఎలా ఉంది? సెకండ్ హాఫ్ మీ ఎక్స్పెక్ట్ తగ్గట్టు సినిమా మేము పుష్ప 1 ఒక నేషనల్ లెవెల్లో ఇంకా పై స్థాయిలో ఉంది. జాతర సీను చూసాము, జాతరలో పాట చూసాము, జాతరలో విశ్వరూప నాట్యం చూసాం. షెకావత్ బన్వర్లాల్కి పుష్పకి జరిగినటువంటి దాన్ని ఎట్లా ఉంటుంది? షెకాబు పుష్ప దగ్గర పుష్ప ఫైర్ అస్సలు తగ్గేదిలే. సరైన టైంలో సరైనది దిగింది సినిమా దిగింది. చూస్తే కనుక షెకావత్ బన్వర్లాల్ చుక్కలు చూపించినటువంటి సీన్ మాత్రం ఎలా అనిపించింది? ఫస్ట్ సినిమా పుష్ప అనేది నేషనల్ లెవెల్ చూపించారు, నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం మాత్రం అందరి ఆనందాలకు అవతలేమని చెప్పుకోవచ్చు. మాట్లాడేది అయితే ఈ పుష్ప 1 తర్వాత ఈ రోజు 2 ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉన్నట్టు 80 దేశాలు 1400 థియేటర్లు ఏ విధంగా అనుకోవచ్చు ఈ సక్సెస్? అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని మనం పుష్ప 2లో చూడొచ్చు. మెగా పవర్ అంతా కలిపి మీరు పుష్ప 2లో అల్లు అర్జున్ గారు స్టైలిష్ అల్లు అర్జున్ గారు చూపించి అభిమానులకు అందరికి మంచి మాస్ మసాలా సినిమాని ఇచ్చాడు. ఈ విషయంలో మాత్రం సినిమా రిలీజ్ అంటే టీజర్ దగ్గర నుండి సినిమా రిలీజ్ అయినందుకు అడుగున అవాంతరాలే అయినప్పటికీ కూడా అవాంతరాలు అతిక్రమించి అభిమానులు ఆదరాభిమానులు పొందే అనుకోవచ్చు. అవాంతరాలు అన్ని సూర్యుడిని అరచేత్తో ఆపగలనుకోవడం చాలా తప్పు. ఆపలేరు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యాన్ బేస్ ఎప్పుడు ఫ్యాన్స్ తోనే ఉంటారు. ఈ ఫ్యాన్స్ ప్రస్తుతం మీరే తెచ్చారు కాబట్టి మామయ్య అల్లుడు మధ్యన ఈ ఫ్యాన్స్ నలిగిపోతున్నారు. మామయ్య అల్లుడి మధ్యన ఏ ఫ్యాన్స్ నలిగిపోవట్లేదు. అందరూ మెగా ఫ్యామిలీ. ఎప్పుడు అది లైఫ్ టైం మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద హీరో మా అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో చివరకు మెగా ఫ్యామిలీ కూడా తనకి బ్లెస్సింగ్స్ చివరి క్షణంలో కాదు, మెగా ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక ఈవెన్ ఐకాన్ స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. కనుక మామయ్యలు ఆశీర్వాదంతో చివరిగా మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ కు అండగా నిలవడం
ఆది నుండి కూడా కొన్ని అవాంతరాలు ఉన్నా అవాంతరాలన్నీ అతిక్రమించి ఈరోజు మాత్రం పుష్ప 2 సక్సెస్ దిశగా కోట్లాది రూపాయల కలెక్షన్ తెచ్చి తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకుంటుంది. మాస్ ఫాలోయింగ్తో పాటు యూత్ని కూడా అట్రాక్ట్ చేసుకుంది. పుష్ప 1 చూసిన ప్రతి ఒక్కరు కూడా 2 ఏ విధంగా వస్తుందన్నటువంటి వారి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఈరోజు సుకుమార్ దర్శకత్వంలో మాత్రం ఇదంతా కూడా రూపొందిన. కాకపోతే సుకుమార్ ఏదైతే పుష్ప 3 కూడా వస్తుందన్నటువంటి చివరి క్షణంలో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం 3 కోసం ఇంకా అభిమానులు వేచి చూసే పరిణామాలు చోటు చేసుకుంటే పుష్ప 1 సక్సెస్తో ఉన్నటువంటి అల్లు అర్జున్ పుష్ప 2 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో ఏకకాలంగా 1400 థియేటర్లో బెనిఫిట్ షో ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 900 రూపాయలు టికెట్ కేటాయించిన 900 రూపాయలు అంటే మాకేమీ కాదని బెనిఫిట్ షో చూశారు. ఈరోజు ఉదయం రిలీజ్ నుండే అభిమానులు వీక్షకులతో థియేటర్లన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. సినిమా రివ్యూ మాత్రం సక్సెస్ కావడంతో ఫ్యాన్స్ అంతా కూడాను హేళన పొందుతున్నారు. ఏదైతే అల్లు అర్జున్కి వచ్చిన ఈ సక్సెస్ ఇప్పటికే నేషనల్ అవార్డు పొందింది, ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఈ సినిమా ఎంపిక అవుతుందనేటువంటి ఆశాభావంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందంలో తనమునకలు అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.